ఏప్రిల్ 6వ తేదీన జీవము గల దేవుని మాటలు. లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా. 9వ వచనం. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. 10వ వచనం. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. 11వ వచనం. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా. 12వ వచనం. జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయెను. 13వ వచనం. అప్పుడు దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతుకు నీకు ఒక కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. ఆమేన్. యేసునాథ స్తుతులు స్తోత్రములు దేవా, పరిశుద్ధాత్మ తండ్రి. ఇదిగోనైనా ఈ దినం తండ్రి మీ బిడ్డలందరి జీవితంలో కూడా తండ్రి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి దేవా. శోధనల నుండి తప్పించండి, అపాయాల నుండి తప్పించండి దేవా. రాబోయే శోధన కాలంలో మీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి అడిగి వేడుకుంటున్నాం ప్రభా. ఆమెన్, ఆమెన్, ఆమెన్.